ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది 1998లో నిజంగా జరిగిన సంఘటన అని కొంతమంది చెప్తారు. ఒక చిన్న గ్రామం దగ్గర పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పాత బంగ్లా ఉండేది. చాలా ఏళ్ళగా ఎవరు అక్కడికి వెళ్ళలేదు. రాత్రి బంగ్లా దగ్గర కేకలు, చీకట్లో వెలుగులు, చెట్ల వెనుక నుండి ఎవరో చూస్తున్నట్టు అనిపించేది. ఒకరోజు ముగ్గురు స్నేహితులు రమేష్, సాయి, కార్తిక్ అడ్వెంచర్ కోసం అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు. రాత్రి 9 గంటలకు టార్చ్ చేసి పట్టుకొని అడవిలోకి పెరిగెడతారు. మొదట్లో నవ్వుతూ జోకులు వేసుకుంటూ వెళ్తారు. కానీ కాస్త లోతుకు వెళ్ళాక గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చెట్లు ఊగుతూ చీకట్లో చప్పులు వినిపిస్తాయి. మూసి ఉన్న పాత బంగ్లా ఒక మూలను కనిపిస్తుంది. తలుపులు తుప్పు పట్టి ఉన్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే దుర్వాసన వచ్చింది. గోడల మీద పాత రక్తపు మరకలు ఉన్నాయి. ఒక గదిలో పాత అద్దం ఉంది. రమేష్ అద్దంలో చూశాడు. మొదట తన ప్రతిబింబం అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా తన వెనకాల తెల్ల చీర కట్టుకున్న ఒక ఆడదాని ముఖం కనిపించింది. వెంటనే లైట్ ఆఫ్ అయిపోయింది. టార్చ్ వెలిగించేసరికి ఎవరు లేరు. కానీ అద్దం మాత్రం మెల్లగా పలిగిపోయింది. ఆ శబ్దంతోనే అంతస్తు పైనుంచి ఒక పెద్ద కేక వినిపించింది. ముగ్గురు గబగబా పైకి ఎక్కారు. అక్కడ గదిలో ఒక పాత కట్టె పీట మీద రక్తంతో రాసిన మంత్రాలు ఉన్నాయి. పక్కనే ఒక డైరీ కూడా కనిపించింది. కార్తిక్ దాన్ని తెరిచాడు. అందులో ఈ బంగ్లాలో 50 సంవత్సరాల క్రితం ఒక తాంత్రికుడు బలి ఇచ్చాడు. ఆ ఆత్మను కూడా బంధించాడు. కానీ ఆ ఆత్మ ప్రతి పౌర్ణమికి విముక్తి కావాలని ప్రయత్నిస్తుంది అని రాసి ఉంది ఇక్కడ. అంతలోనే గది తలుపు బలంగా మూసుకుపోయింది. గాలి ఆగిపోయింది. ఒక చిన్న పిల్ల ఏడుపు మొదలైంది. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ గదిలో ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. కళ్ళల్లో ఎరుపు వెలుగుతో వారిని చూస్తూ నన్ను బయటికి తీసుకెళ్ళండి అని అంటుంది. ఆ వెంటనే అమ్మాయి రూపం కరిగి ఒక పెద్ద ఆడ ఆత్మగా మారింది. జుట్టంతా కిందికి పడిపోగా ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది. వాళ్ళు భయంతో తలుపులు కొడుతున్నారు. కానీ తలుపులు తెరవట్లేదు. ఒక్కసారిగా లైట్లు బ్లింక్ అవడం మొదలుపెట్టాయి. అద్దంలో మళ్ళీ వాళ్ళ ముగ్గురు రిఫ్లెక్షన్ కాకుండా ముగ్గురు తీయబడ్డట్టుగా కనిపించాయి. వాళ్ళు షాక్లో పడిపోయారు. ఇలాగో బయటికి తలుపులు పలగొట్టి అడవిలోకి పరిగెత్తారు. కానీ అడవి కూడా వారిని వదలలేదు. చెట్లు కూడా దారిని మూసేశాయి. వెనుక నుండి ఆత్మ గొంతు, ఇది నా రాజ్యం, ఎవరు తప్పించుకోలేరు అని మారుమోగుతుంది. సాయి అక్కడికక్కడే మూర్ఛపోయాడు. రమేష్, కార్తిక్ అతన్ని మూసుకుంటూ గ్రామం దాకా పరిగెత్తారు. వెనక్కి చూసినప్పుడల్లా ఆత్మ కళ్ళలో ఎర్ర వెలుగుతో మెరుస్తూ వారిని వెంబడించింది. చివరికి వారు గ్రామం దగ్గరికి వచ్చాక ఒక్కసారిగా అంత సైలెంట్ అయిపోయింది. మరుసటి రోజు సాయి మెలకు వచ్చేసరికి అతని చేతిపై రక్తంతో ఒక మాట రాసి ఉంది, మళ్ళీ కలుసుకుందాం మిత్రమా అని. ఆ రోజు తర్వాత ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవ్వరు అడవి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఇంకా గ్రామస్తులు చెప్తుంటారు, ప్రతి పౌర్ణమికి ఆ రాత్రి బంగ్లా నుంచి ఆత్మకేకలు వినిపిస్తూనే ఉంటాయని. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరుగుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ తర్వాత వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.